అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన. గదేంది గట్లట్లా సార్? ఓటుకు నోటు కేసును కొట్టేవంటే కొట్టేస్తుందా కోర్టు? రేవంతాలు సార్ మీదున్న కేసు ఎరకనే కదా. సీదా సారే పైసల సంచి పట్టుకపోయి కోట్లు పెట్టి ఓటు కొనాలని చూసిండని కేసుంది కదా. అగో గా కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే గట్లే ఉండదులే ఆ టెంక చూద్దామని వచ్చే జనవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక బీసీ రిజర్వేషన్ల పంచాది కూడా ఇప్పట్లో ఓడ్చేటట్టు లేదు. మళ్ళీ 24కు వాయిదా పడ్డదట. బీసీల రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైతాయోలే అని ఊళ్ళల్లో కూడా చల్లబడ్డారు జనాలు. అమ్మా గీ ఓడిసే ముచ్చట్లు కాదులే కానీ మొదలు పెద్ద వార్తలు చూద్దాం పాది. యాక్సిడెంట్లు అన్నాక అయితాయట, ప్రమాదంపై కాంగ్రెస్ నేతల మాట. హైడ్రా బాధితులను ఆదుకుంటాం, 2 ఏళ్లలో చేస్తాడట కేటీఆర్ న్యాయం. ప్రచారం అంటే మంత్రులకు పరేషాన్, హామీలు అడుగుతుర్రని టెన్షన్. బ్రిడ్జిలు కడతలేదని నిరసన, కోమటిరెడ్డి ఇజ్జతి పల్సన. తూచేనట తులం బంగారం, ధరలు పెరుగుడుతో చేస్తున్నారు మారం. రేవంత్ సార్ ఎంతమందిని చంపుతావు సార్? ఎంతమంది పానాలు పోతే కానీ మీరు నిద్రలేస్తారు? చేవెళ్ళలా ఎన్ని గోసలు అవుతున్నాయో చూడుర్రి. అగో పొల్లేం సీఎంను అనబట్టే అని అనుకుంటున్నారా? గీ ప్రమాదం బస్సును టిప్పర్ గుద్దబట్టి అయిందని అందరం అనుకుంటున్నాం. కానీ గీ సర్కార్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం, రేవంతాలు సార్కు జనం కష్టాల మీద సోయి లేకపోవడం అని కారణమవుతున్నదుల్లా. అక్కడున్న జనాలు ఏం తిట్టుడు తిడుతున్నారు పోర్రి. ఈ గొగ్గి ఎమ్మెల్యేని చూడురి ఎట్లా తరుముతున్నారో. టిప్పర్ వచ్చి బస్ దిగొట్టింది, దాంతో టక్కరైంది. మరి ఎమ్మెల్యేని ఎందుకు తరుముతున్నారు జనాలు? మనం ప్రమాదం మాత్రమే చూస్తాం, అక్కడున్న జనాలకు అసలు కథ ఏందో ఎరికేనా? అందుకే ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేనే ఉరికిచ్చిరు. పాపములా పాపం, ఇంతమంది జీవిడిచిరు. బస్సులో ఒక బుడ్డమ్మాయి కూడా చనిపోయింది పాపము. ఒకే ఇంట్లో 3 ఆడపిల్లలు జీవిడిచిరు. కానీ ఈ కథ మొత్తం వెనుకపట్టి సర్కారు శాతగంతనం ఉన్నదోల్లా గా రూట్ల పెద్ద పెద్ద బండ్లు పోయేటందుకు పర్మిషన్ లేదట. కానీ టిప్పర్లు తిరుగుతున్నా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టించుకోరట. చలాన్ ఫోటోలు కొట్టుకుంటా రికార్డులు కొడతారు. గానీ గా బండ్ల అడిదికు తిరుగుతుంటే ఏం పొడుస్తున్నారు? ఈ టిప్పర్ల 60 టన్నుల కంకర ఉన్నదట. 30 టన్నుల లోడ్ ఉండాల్సిన బండ్ల 60 టన్నుల కంకర ఉంటే డ్రైవర్ కు కంట్రోల్ అవుతుంది ఆ బండి. దాన్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. సరే ఎట్లా అట్లా దోలుకపోతుండ అనుకుంటే పెద్ద గుంత దుంకిందట. అసలే లోడ్ ఎక్కువ బండి, అంత పెద్ద గుంత దుంకుతే ఆగుతుందా? రోడ్లు పోయే శాత కాకపోయినా గుంతల్లో జర మట్టన్న నింపాలే కదా. ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనక్కిపోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ఓఆర్ఆర్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. ఆర్టీసీ బస్ కథ చూడురి. 50 మంది ఎక్కాల్సిన బండ్ల 72 మంది ఎక్కిరు. గా టిప్పర్ మీదకి వస్తుంటే బస్ డ్రైవర్ కూడా కంట్రోల్ చేయలేడు. ఇంత మంది ఉన్న బస్ ను టక్కని తిప్పలేడు కదా. ఫ్రీ బస్ అన్నాక ఎక్కువ మంది ఎక్కుతారు. బస్సులు పెంచితే బతికేటోళ్ళు. అంత కంకర మీద పడ్డుతోనే ఊపిరాడ కొంతమంది చనిపోయారట. కంకర తక్కువంటే జర తక్కువ మంది చనిపోయేటోళ్ళు. ఏం పట్టించుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్ద మనుషులు ఎక్కొచ్చి మొసలు గన్నీరు గారిస్తూ కూర్చారా. ఊరుకుడు ఉరికిచ్చిరు. నీ పరామర్శల మనువాడ వచ్చిన అవయా అనిదారు మీరు. ఓట్లేసిన వాళ్ళే రాళ్ళు పట్టుకొని ఉరికిచ్చి అంటే గింతనన్న మానవ అనిపిస్తలేదు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళయాదయ్యకు. బుల్డోజర్కి ఏం వెరకనుల్లా? ఇల్లు అంటే ఏందో గది నడిపేటోళ్ళకేం వెరక ఆ ఇల్లు వాళ్ళకు గుడి లెక్కనని, గది పంపినోళ్ళకేం వెరక ఆ ఇంటి కోసం ఎన్ని కష్టాలు పడ్డరో అని. రేవంత్ సారు ఆర్డర్ వేసిండు, రంగనాథ్ సారు సైగ చేసిండు, అంతే. బుల్డోజర్ వచ్చింది, ఇల్లు కూలగొట్టింది, ఇల్లు మాయం. కానీ ఇన్నేళ్ల సంధి ఆ ఇంట్లో బతికినోళ్ళు సడన్గా రోడ్డు మీద పడితే ఎవరు దిక్కు ఏం కథ?
అగో కేటీఆర్ సార్ ముంగట ఆ హైదరాబాదితులంతా గోస చెప్పుకుంటున్నారు చూడుర్రి. Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. పాపం బుడ్డమ్మాయి, ఇన్నాళ్ళు ఇల్లుండే, ఇంటి పక్కన దోస్తులుండే, సడన్లా ఇల్లు లేకపాయే, బతికే మారిపోయే. కండ్ల ముంగట్నే ఇల్లు కూల్చిపడేస్తే గా పసి మనసు ఎంత గోసపడ్డదో చూస్తుంటే తెలుస్తలేదా? హైదరాబాద్ ను ఎంత ఆగం పట్టిస్తున్నదో, ఎంత మందిని కన్నీళ్ళలో ముంచుతున్నదో కదా. రేవంత్ రెడ్డి ఎంపీ టైంలో వచ్చి ఒక మాట చెప్పిండు, సీఎం అయినాక దానికి రివర్స్ లో చేసిండు అని ఆడోళ్ళు తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే కొట్టిండు సార్. పండగ పెత్తరమాస సార్, బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి, హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గుల్లగొట్టిండు సార్ ఈ సంవత్సరం. ఇక గదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇళ్ల జాగలు ఇచ్చింది. ఇప్పుడు గదే పార్టీ ఇళ్ల జాగతో పాటు అండ్ల కట్టుకున్న గీ ముసలోళ్ళ గూడు కూడా కూల్చి పడేసింది. ఇందిరమ్మ రాజ్యంలో ఎంత దారుణాలు జరిగినాయో వెనకటోళ్లకు ఎరకనే కదా. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి జాగలిచ్చిరట. గా జాగలు రేవంతాలు సార్ వచ్చి నూక్కపోయిండు. పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు, ఏదో ఎన్నడిచ్చిరో ఎక్కడ అలుకున్నాం బతికినాం, ఆపరేషన్లు చేసుకుంటేనే ఇచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్ పుల్లలు పుట్టకుండా చేసిర్రు. ఆపరేషన్లు చేసుకుంటే ఇచ్చిర్రు సార్. నా ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు, పిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు, వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్. నా ఇద్దరు కొడుకులు అడక తింటున్నాం సార్ మేము. నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు సార్ పెళ్లికి. హైదరాబాదితులను కదిలిస్తే కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. వీళ్ళ గోసలన్నీ విన్న కేటీఆర్ సారు, మీకేం కాదు నేనున్నా, కోర్టుల కొట్లాడదాం, ఎటూ తేలకపోయినా ఏం ఫికర్ చేయకుర్రి, 2 ఏళ్లల్లా మన సర్కార్ వస్తది, నేనిస్తా మీకు ఇండ్లు అని ధైర్యం చెప్పిండు. వద్దురయ్యా, ప్రచారం అంటే పానం మీదకి వస్తుంది, నిద్రలో కూడా జనం తిట్లే యాదికొస్తున్నాయి అంటున్నారట మంత్రులు. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, అగో గట్లయితుందట అలా పరిస్థితి. కానొస్తున్న రానుల్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా అధికార పార్టీలు ఉండే ప్రచారం ముఖం కూడా చూస్తలేరంటే కథ ఎరకైనట్టుంది. జనం తిట్లు షోలలో చక్కెర పోసినట్టు వస్తుండే, సర్వేల గ్రాఫ్లా కళ్ళ ముంగడ కానొస్తుండే, పూనకాలు రావాల్సిన టైంలో నీరసాలు వస్తున్నాయట. ఖతం బై బై గయా. ఈ మాట వల్ల ఎరకనే కదా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి రాహుల్ గాంధీ డైలాగ్ ఎంత వైరల్ అయిందో చూసినాం కదా. అగో జూబ్లీ హిల్స్ ఎన్నికల ముచ్చట తీస్తే గదే అంటున్నారట మంత్రులు కూడా. మరి గట్లేంది, ఎందుకంత నీరసం వచ్చిందో ఎరకనే కదా. ఒక దిక్కేమో సర్వేలన్నీ ఖతం అంటుండే, ఇంకో దిక్కేమో జనాలు పొట్టు తిడుతుండే. పాప మంత్రులు మాత్రం ప్రచారానికి ఏం పోతారు. మొన్న జూపల్లిని ముస్లమ్మ ఎట్లా దులిపిందో చూసినాం కదా. ఉతుకుతే ఉరికిడు మంత్రి సారు. ఇగే ముఖం పెట్టుకొని ఇంకొకళ్ళు అడుగుతాడు పాపం, ఆయన కూడా ఇజ్జత్ అనిపిస్తుంది కదా. ఏందిరా ఈ పంచాదని నారాజ్ అవుతున్నారట. ఇక ఎవ్వరు పోయినా ఒక్కటే, ఇచ్చిన హామీలు ఏమైనాయి సార్ అనబట్టే మంత్రులకు ముఖం లేదట పాపం. ఇట్లా జనాలకు పోలేంలే అని ఎవరితో వాళ్ళు చూసుకొని పక్కకు పోతుండట. సీతక్కేదో పని మీద నిదర్లాడు అయిందట. మంత్రి శ్రీధర్ బాబు సురేఖక్కనేమో శాఖల శానా పనులు వెండింగ్లు ఉన్నాయి అన్నట్లు ప్రచారం దిక్కు చూస్తలేరట. ఇక తతిమ మంత్రులు కూడా ఎందుకు వచ్చిన గోలా, ఓడిపోతే ఇజ్జత్ పోతుంది, ఉరుకులాడు ఉత్తకతే అవుతుందని గప్చుప్ సాంబార్ బుడ్డి అంటున్నారట. మొదట్లో ఉరుకులాడిన తతిమ మంత్రులు కూడా ప్రచారంలో గానొస్తనే లేరాయే. ఇక సీఎం రేవంత్ సార్ బయటకు వచ్చుడుతోని ఇక ఆయన మీద గిడిచేసి సప్పు చేయకుండా నక్కి పోతుండట. కోమటిరెడ్డి సారు మంత్రి కారు ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ప్రచారానికి పోతే మురిపానికి ఆటోలు ఎక్కొచ్చు, ఎడ్ల బండి కూడా ఎక్కొచ్చు. మరీ అంటే గుర్ర బండి ఎక్కుతాడేమో కానీ గాడిద మీద చూస్తారా సార్ను? అగో గదేంది, గుర్రం ఎక్కిందంటే ఏం చచ్చిందోలే అని అనుకుంటాం,
కానీ గీ గాడిద ఎక్కుడేంది సరే చూడు. రావమ్మ గాడిదమ్మ హడి హడి, గిదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను మోసే గాడిద కాకుంటే మనిషిని కాదట, బొమ్మను మోస్తదట గీ గాడిద. అరే పోలీస్ సార్ మంచి హుషారు మీద ఉన్నాడు. మంత్రి సార్ పోట్వా గాడిదకు వెనక పొంటి అంటిస్తుంటే పడనిస్తలేడు కదా, గట్టిగానే ట్రై చేసిండు గాని కడుపు మండినోళ్ళు అనుకుంటే ఏమైనా అవుతుందని తెలుసుకున్నాడు కావచ్చు. మరి ముచ్చటేంది, సార్ పోట్వకు గాడిదతోని ఊరేగింపు ఏందా అంటే జనగామ జిల్లా చీటకోనూరు తాన 2 వంతెనలు కూలిపోయినాయట. ఏండ్లు గడుస్తున్నా అవిటిని పట్టించుకున్న దిక్కు లేదట. రోడ్లు భవనాల శాఖ వెంకటరెడ్డి సార్ చేతులనే ఉంది కదా, అందుకే సార్కు గీ తీర్ల మర్యాద చేసిర్రు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు తీసుకొని పనులు పట్టించుకోకుండా పత్తేపారాలు చేస్తామంటే ఊకునే రోజులు కావు కదా గివి. ఈ గిట్ల కాదులే అని గీ తీర్ల నిరసనకు దిగిర్రు. వంతెన ఎమ్మటే నిర్మిస్తారా లేదా అని సీరియస్ అయ్యిర్రు. పోలీస్ అన్న బగ్గనే కష్టపడుతున్నాడు గాని పాపంగా పోలీస్ ఆయన జయంగా గాడిద బగ్గనే టెన్షన్ పడింది. వ్రతం చెడి ఫలితం దక్కనట్లు గా పోలీస్ అన్న ఆపాలనుకున్నాడు గాని ఫోర్ట్1 అయితే అతికింది, ఊరేగించిర్రు. గీ పోలీసోళ్ళు మంత్రి సారి ఇజ్జత్ రోడ్డు పాలు కాకుండా కాపాడాలని కష్టపడ్డారు. కానీ అంత వేస్ట్ అయింది. కోమటిరెడ్డి సార్ ఎంత బతుకు బతికిర్రు ఏం కథ ఏంది సార్ గీ దౌర్భాగ్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాల మీ అన్నదమ్ములంటే ఎంత ఇజ్జతుండే, ఇప్పుడు గదంతా గంగల గల్చే. గా పనులేదో చేస్తే వాళ్ళే పాలాభిషేకాలు చేస్తారు, భుజానికి ఎత్తుకొని మోస్తారు. పండ్లు పట్టించుకోకుండా ఉత్తుత్తి హామీలిచ్చి పిట్టగతలు చెప్తే గిట్లనే ఉంటది సార్. ఎన్ని కోట్లుంటే ఏంది, ఒంటి మీద కోట్లేసుకొని తిరిగితే ఏంది, నీ ఫోర్వ గాడిద మీదకెక్కే. ఏమో సార్, పదవుల కోసం పాకులాడి గింత ఇజ్జత్ పోతున్నా పట్టించుకోరా ఏందో ఏమో పోర్రి. ఒక్కో తాప టమాటా రేటు గాళ్ళ కూసుంటది. అద్వారంక 10 రూపాయలకు కిలో టమాటాలు వస్తుంటాయి. ఎమ్మటే 100కు పోతుంది, 200లకు కూడా పోతుంది. అంత మాత్రాన టమాటా కూర తినుకుంటుంటామా, కోడిగుడ్డు టమాటా తినుకుంటుంటామా, చికెన్ల గ్రేవీ కోసం టమాటా వేయమా, ఉల్లిగడ్డ కూడా గంతే కదా. ఉన్నట్టుండి ఒకే తాప గాళ్ళకు పోతుంది. అంత మాత్రాన తాలింపులా ఉల్లిగడ్డలేయమా, కోడిగుడ్డు ఆమ్లెట్లు మానేస్తామా. ఏం మంత్రి సార్, పొన్నం సార్ కథ చూడు ఎట్లున్నదో. ఏం మంత్రి సార్ మీరు గట్ల మాట్లాడతారా అంటే అయిపోయినట్టేనా? తులం బంగారం కథ తూచన్నట్టేనా? ఇక మేము ఇయ్యలేమని చేతులెత్తేసినట్టేనా? తులం బంగారం ఇస్తలేరు కదా అని ఒక జర్నలిస్ట్ అడిగిండు పొన్నం సార్ను. అప్పుడు మంత్రి స్థానంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఏం చెప్పాలే, ఇష్టం ఇష్టం జల్దీనే ఇష్టం, అన్ని ఒకదానెమ్మటి ఒకటి అమలు చేసుకొస్తామనాలే కదా. గట్లేంలే తేల్చి పడేసిండు సారు. తులం బంగారం ఎంత రేటుందో చూసిరా అనవట్టే. మేం హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 దాటింది, మేమియ్యలేమనవట్టే. అంటే గంతే ఉంటాయా సార్ మీ హామీలు? గీ మాత్రం దానికే రేవంతాలు సారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. గింతనన్నా ఉండాలి కదా సారు. మీ ఇంట్లోకెంచిస్తున్నారా? బంగారం ధరలు పెరుగుతాయని తెలియదా మీకు అని జనం అంతా తిట్టి పోస్తున్నారు. అంటే 50,000-55,000 అయితే ఇస్తారా? మరి గయ్యన్న ఇస్తలేరు కదా సారు. హామీ ఇచ్చినప్పుడు తులం బంగారం ధర గింతుండే, మన సర్కార్కు గంతనే శాతనైతదని ఇస్తే సరే తీ ఎంతనో కొంత ఇచ్చిరు కదా అని మురిసేటోళ్ళేమో సార్ జనాలు. గది కూడా ఇస్తలేరు కదా. ఏ మంత్రులో ఏమో పోర్రి. సీఎంఏ మంత్రులు మంత్రులే అందరూ మోపైర్రు అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు కామెంట్లు వస్తున్నాయి. అవ్వా ఎంత మాట అన్నాడు జగ్గారెడ్డి సారు. పెద్ద బాంబే వేసిండు కాంగ్రెస్ పార్టీ మీద. గెలవదు, ఎట్లా గెలుస్తుంది, అసలు జూబ్లీ హిల్స్లో గెలిచే కోపు కొడతలేదని చెప్పకనే చెప్పిండు. కాకుంటే పేరు మాత్రం ప్రతిపక్షం మీద నూకుతున్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏందో, ఆయనకున్న క్లారిటీస్ ఏందో తెలుసా? కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలా జగ్గుబాయి తర్వాతనే ఎవరైనా ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ పదవితోని బగ్గనే ఉన్నాడు. మరి సార్కేం ఇన్ఫర్మేషన్ ఉన్నదో గాని అంత ఉత్త కథనే అంటున్నాడట. జూబ్లీ హిల్స్ లా నవీన్ యాదవ్ గెలిచే కోపు కొడతలేదు, అంత కుట్ర జరుగుతుంది అక్కడ అనబట్టే. మరి గదేంది సార్ అట్లెట్లా అంటే హైడ్రా దెబ్బ గట్టిగుంది, హైడ్రాతోని ఆగమైంది హైదరాబాదు. జూబ్లీ హిల్స్ లో గెలిచుడు కూడా కష్టమే. గా ఏరియా
దిక్కు బుల్డోజర్లు బుర్ర బుర్ర తిరుగుతోని ఓడిపోయేటట్టు కొడుతున్నది అని నారాజైతున్నాడట. కాకుంటే గా హైడ్రా పనులు కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీద నూకుతున్నాడు. అందులున్న ఆఫీసర్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నాడు. గా హైడ్రా ఎక్కడుంది, ఎవరు పంపుతున్నారు, అసలు ప్రభుత్వం ఎవలది, ఏం మాట్లాడుతున్నాడో ఏమో గాని హైడ్రా మీదనైతే నూకిండు. కాకుంటే మా పార్టీ వల్లనే అని చెప్పుకోలేడు కదా, అందుకే నాల్క మడిసి మాట మార్చిండు. కానీ హైడ్రా దెబ్బ మాత్రం గట్టిగానే ఉంటదంటున్నాడు జగ్గారెడ్డి సారు. మరిగా సొంత సర్వేలు సొంతంగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిరు కావచ్చు మీరే హైడ్రా అంటారు, మీరే ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపుతారు, మళ్ళా మీరే వచ్చి ఓట్లు అడుగుతారా? జూబ్లీ హిల్స్ జనాలంటే మరీ అంత తెలివి లేనోళ్ళ లెక్క కానొస్తున్నారని వేసుకున్నారు కావచ్చు ఎవరైనా. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.